హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా కాసేపు. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి కదా. ఈ ఎండల్లో బయటికి వెళ్ళాలన్నా భయంగా ఉంటుంది. కానీ ఏం చేస్తాం, బయటికి వెళ్ళకపోతే అసలు పనులు ఎలా అవుతాయి? అలా అని సన్ స్క్రీన్ లోషన్స్, క్రీమ్స్ ఇలా ఎన్ని రాసినా కూడా స్కిన్ ట్యాన్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ ట్యాన్ అయినా, డల్గా ఉన్న టమాటాతో చేసే ఏ రెమెడీ అయినా కూడా చాలా బాగా వర్క్ అవుతాయి స్కిన్కి. ఈ సమ్మర్లో నేనైతే ఈ టమాటా ఐస్ క్యూబ్స్ డైలీ యూస్ చేస్తానండి. ఎందుకంటే నా స్కిన్ చాలా తొందరగా ట్యాన్ అయిపోతుంది. అందుకే వీక్లీ వన్స్ ఈ ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకుంటూ ఉంటాను. బయట నుండి ఇంటికి రాగానే చాలా ఈజీగా యూస్ చేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. ఒక ఫ్రెష్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అది ఒక జ్యూస్ లాగా అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ టమాటా రసంని ఒక గ్లాస్లోకి తీసుకుని అందులో ఒక స్పూన్ హనీ, అర స్పూన్ లెమన్, కొద్దిగా రోజ్ వాటర్ వేసుకుని బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. సమ్మర్లో అనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి స్కిన్ కేర్ రొటీన్స్ చేసుకుంటూ ఉంటే మన స్కిన్ చాలా హెల్తీగా గ్లోగా ఉంటుంది. ఇలా అన్నీ వేసి మిక్స్ చేసుకున్న ఈ టమాటా రసాన్ని ఒక ఐస్ ట్రేలోకి తీసుకోవాలి. ఇలా ఐస్ ట్రేలో ఈ జ్యూస్ని అంతా వేసుకుని దానిలోకి ఒక పుదీనా ఆకుని పైన వేసుకుంటే మనం ఐస్ క్యూబ్తో ఫేస్ మీద రబ్ చేసుకున్నప్పుడు ఒక మంచి అరోమాతో రిఫ్రెష్ అయిన ఫీలింగ్ వస్తుంది. అందుకే నేను పుదీనా ఆకుని కూడా యాడ్ చేసుకుంటాను. ఆ అరోమా మీకు ఇష్టమైతే మీరు కూడా పుదీనా ఆకుని వేసుకోండి, లేదు అంటే దాన్ని స్కిప్ చేయొచ్చు. ఇలా టమాటోతోనే కాకుండా పొటాటో జ్యూస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది స్కిన్ ట్యాన్కి. పొటాటో జ్యూస్కి ఫ్యూ డ్రాప్స్ లెమన్ వేసుకుని ఐస్ క్యూబ్స్ రెడీ చేసుకోవడమే. ఇది కూడా డైలీ ఒక ఐస్ క్యూబ్ తీసుకుని రబ్ చేసుకున్నా చాలా బాగుంటుంది స్కిన్. ఇలా రెడీ అయిన ఐస్ క్యూబ్స్ని మీరు ప్రతిరోజు ఫేస్కి, హ్యాండ్స్కి రబ్ చేసుకుంటే స్కిన్ టైట్ అవుతుంది. యాక్నే, పిగ్మెంటేషన్, పింపుల్స్ అన్నిటికీ బాగా వర్క్ అవుతుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్యాన్ రిమూవ్ అవడమే కాకుండా స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది. ఈ సమ్మర్లో మీరు కూడా ఈ ఐస్ క్యూబ్స్ని ట్రై చేయండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఒక ఐస్ క్యూబ్ని రబ్ చేసుకుని 5 మినిట్స్ తర్వాత వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. స్కిన్ చాలా ఫ్రెష్గా కనిపిస్తుంది. దీంతో పాటు ప్రతిరోజు వాటర్, బటర్ మిల్క్ కూడా ఎక్కువ తాగుతూ ఉంటే ఈ ఎండలకి డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. అంతేకాకుండా మన స్కిన్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.